కాసేపు రియాలిటీ మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్లో జరుగుతుంది ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఇయర్ మనకి ఎంపీసీ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బ్రాంచ్ రిలేటెడ్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సింపుల్గా అవి చదివేస్తాం, పాస్ అయిపోతాం, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 3-1 వరకు బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వస్తాయి. మనం ఏం చేస్తాం, సింపుల్గా అవి కూడా చదివేస్తాం, బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోతాం. 3-2 నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. అదే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ లూప్లో అందరూ పడిపోతాం, నేను కూడా అలా పడ్డావాడిని. సో ఏమవుతుంది, ఈ లూప్లో పడితే ఏంటంటే మనం కోర్ సబ్జెక్ట్స్, మనకు 3-2 నుంచి 4-2 వరకు ఉన్న కోర్ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేసేస్తాం. సో 4-2 ఎలాగో ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ ఉండట్లేదు, మ్యాక్సిమం ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ కూడా ఈ మధ్యన కొంటున్నాం, చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా నేర్చుకుంటా, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా బిల్డ్ చేయట్లేదు. అండ్ థర్డ్ వన్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా హాఫ్గానే నేర్చుకుంటున్నారు. సో ఒకవేళ నీకు నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉండి అటు సైడ్ వెళ్తున్నావు అంటే వెల్ అండ్ గుడ్. లేదు, ఏ జాబ్ అయినా పర్లేదని కొంతమంది ఉంటారు నాలాగా. వీళ్ళు ఏమవుతుందంటే ఏ జాబ్ వచ్చినా పర్లేదన్న థాట్లో ఉండి ఇటు కోర్ సైడ్ అయినా ట్రై చేస్తారు, అటు సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేస్తారు. సో ఎలా అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్కి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వరు, ఇటు సైడ్ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయరు. సో 50-50గా అయిపోతుంది. అట్ లాస్ట్ నీకు జాబ్ వస్తే ఓకే, లేదు జాబ్ రాలేదంటే పరిస్థితి ఏంటి? ఏమవుతుందంటే మ్యాక్సిమం అందరూ పాస్డ్ అవుట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ట్రైనింగ్ గురించి వెతుకుతారు. ఎటువంటి ట్రైనింగ్, విఎల్ఎస్ సైడ్, ఎంబెడెడ్ సైడ్, లేదా మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్. సో మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ కూడా మనీ పే చేసి అట్ లాస్ట్ జాబ్ వస్తే ఓకే, లేదు జాబ్ రాలేదంటే మళ్ళీ టెన్షన్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఏ ఫ్యాకల్టీ కూడా ఎన్ని రకాలుగా జాబ్ తెచ్చుకోవచ్చో టీచ్ చేయట్లా, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గేట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పట్లేదు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పట్లేదు. అండ్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోం, మనం ఏం చేస్తామంటే ఆ ట్రైనింగ్లోనే పడిపోయి జాబ్ వస్తుందని థాట్లోనే ఉంటాం. ఇంకా సెకండరీ ఆప్షన్ అనేది పెట్టుకోం మనం. ఈ మిస్టేక్ అందరం చేస్తున్నాం. నేను ఇక్కడ కంక్లూడ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే నువ్వు సెకండ్ ఇయర్ నుంచే కోర్ సబ్జెక్ట్స్ స్ట్రాంగ్గా నేర్చుకొని ఎన్ని వేస్లో నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చో అన్ని వేస్ తెలుసుకొని జాబ్కి ప్రిపేర్ అవ్వు. ఎప్పటి నుంచి? సెకండ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవ్వాలి నువ్వు. గేట్ ఎగ్జామ్ అయితే సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యి థర్డ్ ఇయర్లోకి అటెంప్ట్ చేయొచ్చు, ఫోర్త్ ఇయర్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. నువ్వు థర్డ్ ఇయర్లో అటెంప్ట్ చేస్తే నీకు ఎంత డిఫికల్టీ ఉంటుందో తెలుస్తుంది. అండ్ దెన్ ఫోర్త్ ఇయర్కి బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ వల్ల ఎన్ని రకాలుగా జాబ్స్ వస్తాయో కనుక్కో. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకో. అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కూడా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, దాని గురించి కూడా తెలుసుకో. అట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచే నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి అన్ని వేస్లో కూడా ట్రై చేయాలి. అప్పుడే నీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఒక్క కాలేజ్ ప్లేస్మెంట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అయితే ఏమవుతుందంటే పాస్డ్ అవుట్ అయిన తర్వాత మనమే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. సో ఇప్పటికైనా జాబ్ తెచ్చుకోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ తెలుసుకో. ఇంకుంటా మరి, బై.